నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 8వ శ్లోకము 9వ శ్లోకము యొక్క వివరము తెలుసుకుందాము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విచితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి, ఈ 2 శ్లోకముల యొక్క అర్థము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: జ్ఞాన విజ్ఞాన తృప్తుడు ఆత్మతో ఆనందములో మునిగి ఉన్నాడు. ఇంద్రియములను జయించినవాడు, నిజమైన బ్రహ్మయోగములో కూర్చున్నవాడు, మన్ను రాయి బంగారుమును భేదముల ధ్యాస లేనివాడు, స్నేహితులందు సహృద్భావము కలవానియందు, శత్రువులయందు, బంధువులయందు, మిగతా వారందరి ఎడల సమత అందువాడే యోగి. వివరము: ఆత్మజ్ఞానమును ఆచరణ చేయటమే బ్రహ్మయోగము యొక్క ఆచరణ. బ్రహ్మయోగములో ముఖ్యమైన పని మనస్సును జయించటమే. ఎంతో కాలము ప్రయత్నము చేత చివరికి మనోజయము సాధించినప్పుడు బ్రహ్మయోగము ఏర్పడుచున్నది. ఇంద్రియ ధ్యాసలు అప్పటివి కాని, గడిచిన కాలమునవి కాని మనస్సుకు మననము లేకుండా చేయటము మనోజయములోనున్న కష్టము. బయటి ఇంద్రియ ధ్యాసలు లేని మనస్సు లోపలి ఆత్మను గూర్చి తెలియజేయుటకు మొదలుపెట్టును. అట్లు ఆత్మను తెలియచేయటమే బ్రహ్మయోగం అనబడును. బ్రహ్మయోగ ఆచరణ సమయంలో శరీర బయట ధ్యాసలు ఏమాత్రము లేవు. అప్పుడు వాని ముందర మన్ను పెట్టినా, రాయి పెట్టినా, విలువైన బంగారమును పెట్టినా ఏవి వానిని ఆకర్షించలేవు. బ్రహ్మయోగము చేసేవారికి ఏవి వారి ముందు పెట్టినా ఆకర్షించలేవు. ఆ బ్రహ్మయోగి ఎడల రాయి, మన్ను, బంగారుము అన్నీ ఒక్కటే. అదే విధముగానే వాని ముందరికి శత్రువు వచ్చి నిలబడినా, మిత్రువు వచ్చి నిలబడినా కానీ, బంధువు కానీ, మిగులు పాపి కానీ, పవిత్రమైన సాధువు కానీ అందరూ సమానమే. బ్రహ్మయోగికి ఎవరిని ప్రేమించడు, ఎవరిని ద్వేషించడు, ఎవరిని అభిమానించడు. అతను బాహ్యరంగములో ఇట్లుండుట అంతరంగములో ఎలా ఉన్నదో మిగతా శ్లోకములో వివరించి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం.